అసలు హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. యాంటీబయాటిక్స్ మేము ఎక్కువ వాడము. సో, దీనివల్ల వేరే ప్రాబ్లమ్స్ అలోపతిలో యాంటీబయాటిక్స్ వాడితే ఈ డయాబెటిస్ ఉన్నోళ్ళకి ఇతరత్ర ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి అంటుంటారు కదా! మరి యాంటీబయాటిక్స్ లేకుండా మీరెట్లా డిసీజ్‌ని తగ్గిస్తా ఉన్నారు? ఎట్లా కంట్రోల్ చేస్తా ఉన్నారు? అయితే ఏందంటే రోగంని బయటికి పంపియాలంటే ప్రేమతోటి పంపియాలి. ఓకే. అతిథిలాగా పెట్టుకోవాలి రోగాన్ని. అతిథి ఏదో రోజు వెళ్ళిపోతాడు కదా శరీరంలోకెళ్ళి. అవును. అట్లా పెట్టుకోవాలి. అయితే ఏందంటే ఆల్రెడీ పేషెంట్ సఫర్ అవుతుంది. మనం ఇంకా సఫరింగ్ పెరగకుండా వానికి మందులు ఇస్తున్నాం. ఓకే. రోగం సఫర్ చేపిస్తుంది పేషెంట్. ఆ సఫరింగ్ని బయటికి తీయడమే మన హోమియోపతి పని చేస్తుంది. ఓకే. విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మనకు మంచిగా రిజల్ట్ కూడా వస్తుంది. ఓకే. ఓకే. అందుకే హోమియోపతి షుగర్ వ్యాధికి, నెఫ్రోపతికి, న్యూరోపతికి, రెటినోపతికి, షుగర్ వ్యాధి వల్ల అయ్యే అన్ని వేరే వేరే రోగాలకి చాలా మంచి పరిష్కారం.